అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్కడే నాకు డౌట్ వస్తుంది, ఎందుకు తీసుకోవటం అని. అంటే సాధన అనేది ప్రాక్టీస్తో వచ్చేది, కానీ మత్తులో వస్తున్నటువంటి అదే చెప్తాను, ప్రాక్టీస్తో వస్తాయిగా. మీరున్నారు నాన్న, సడన్ గా సాధనలో కూర్చోవాలంటే మీతోని కాదు, అవునా? అలా కాదు, అంటే కూర్చోవాలి ఒక 3 hours, 4 hours. ఎందుకు కాదు, స్టార్టింగ్ ఏదైతే అలవాటు అయిందో దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఓకే ఓకే, నేను మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికి వస్తాను. ఇప్పుడు మీరు వర్షిని తీసుకెళ్ళారు కదా, వర్షినితో ఎన్ని రోజులు ఉన్నారు? 15 days 20 days దాకా, 10 days జరిగింది కావచ్చు అంతే. నాకు డైలీ గుర్తుండే, నా డైలీ ఈ రోజు ఇంత డేటు, ఈ రోజు ఈ వారం, అవన్నీ నేను గుర్తుపెట్టుకోను. ఓకే, సుమారు 15-20 రోజులు మీరు వర్షినితో ఉన్నారు, రైట్? యా. కేవలం అది కాదు, బెట్టింగ్ గురించి మాట్లాడేది అయిపోయింది. మళ్ళీ ఎందుకు నాన్న మనకు మాట్లాడదు, బెట్టింగ్ గురించి మాట్లాడండి. బెట్టింగ్స్ మీరు ఖండించారు కదా. ఓకే, మీరు ఖండించడం కాదు, నేను వాళ్ళ మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి, లేదంటే నా చర్య చాలా ప్రణాళిక ఉంటుంది. వర్షిని కూడా అందులోనే పెట్టారా? మీరు ఇందాక చూపించారు కదా, ఒక ఏమంటాను దాన్ని, అవును కప్పడు. ఓకే, కప్పడు, కపాల వేరు, కప్పడు వేరు. ఓకే, వర్షిని కూడా దానిలోనే పెట్టారా? లేదు, ఇంకా దీక్ష తీసుకోలేదు, అంటే గురు మంత్రం ఇయ్యలేదు. 12 జ్యోతిర్లింగాల తర్వాత ఇద్దామని చూశాను, ఆలోపే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. అది అంటే వర్షిని హోటల్లో తిన్నదా? భిక్ష తీసుకోలేదా? భిక్షనే నాన్న, భిక్షనే, కంపల్సరీ భిక్షనే. కానీ ఆమెకంటే ఒక ప్లేట్ ఉంటది, ఆ ప్లేట్ లో తినేది. సో నిద్ర చేయడం అంతా కూడా 6 బయటే? అంతే నాన్న. ఇక నాతోనుంటే నాలాగానే ఉండాలి కదా. మనకు ఏసీలు, బిల్డింగ్లు, ఇల్లు ఇలాంటివి కాదు. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. అలాంటి వాళ్ళే ఆమె తెగించి వచ్చేసింది, తప్పేముంది? అంటే ఇప్పుడు మరి వర్షిని ఒక మహిళ కదా, ఆమె కూడా సాధన చేయాలనుకుంది కదా, అంటే ఆమెకు కూడా ఈ మత్తు అలవాటు చేస్తారా? ఆమెను కూడా తీసుకోమని అంటారా? చేయం. అలా ఏముండదు నాన్న, అలా ఏముండదు, అలా చేయం. ఓకే, ఇప్పుడు 1 week నుంచి ఆమె కనిపించట్లేదు, అంటే కుటుంబ సభ్యులు దాచేశారని అనుకుంటూ ఉన్నారా, లేదంటే వర్షిని కనిపించకుండా? నాకు తెలియదు నాన్న, నేను ఆ విషయాలలో మాట్లాడదలుచుకోలేదు కూడా. నేను మాట్లాడిన అనుకో, అట్నుండి ఇంకో పెద్ద నిందలేస్తారు. ఎందుకు మనకు మాట్లాడకుండా ఉండడమే మంచి. పైన భగవంతుడు చూస్తున్నాడు, చాలు. కర్మ నుండి ఎవరు తప్పుకోలేరు. ఏడిపించిన వాళ్ళు, నిందలేసిన వాళ్ళు ఎక్కడికి పోరు, త్వరలోనే తెలిసి వస్తుంది వాళ్ళకే. సో ఇక వివాదాల జోలికి వెళ్ళాలని అనుకోవట్లేదు. 100% గురుగారు ఆల్రెడీ చెప్పారు, వివాదాలు వద్దు, సామరస్యంగా అందరితో కలిసి అలా నీ ధర్మ పోరాటం, నీ సాధన, నీ పూజలు నువ్వు చేస్తూ ఉండు అని చెప్పారు. అందుకే నేను ఇంత కూల్గా మాట్లాడుతున్నాను. ఒకవేళ లాస్ట్ టైం అన్నారు వర్షిని వస్తే ఇక ఎవరు తీసుకువెళ్ళారని, ఇప్పటికీ దానిపైన స్టాండ్ అయ్యి ఉంటారా, లేదంటే వర్షిని రానివ్వరా? 100% నాన్న, ఆమె ఇష్టం. అది నాకు సంబంధం లేని మ్యాటర్ ఇది. ఆమె ఇచ్చి ఆమె వస్తే ఈసారి ఎవరు తీసుకెళ్ళలేరు. మళ్ళీ అదే చెప్తున్నాను, బోలో బేటా, హర మహాదేవ్, జై శ్రీ కాళీమాత్రేనమ్మ, జై శ్రీ కాళీమాత్రే. ఆమె ఎంతటా ఆమె వస్తే తీసుకువెళ్ళనిస్తారు. అవును. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.